హాయ్ అండి. నమస్తే. ఎయిత్ లెసన్ నేర్చుకుందాం. ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి. ఎయిత్ లెసన్ వ్యవసాయ ఉత్పత్తులు అమ్మకం. ఇందులో 2 పార్ట్స్ ఉన్నాయి. ఇది పార్ట్ 1. లెసన్‌లోకి వెళ్దాం. మామూలుగానైతే మనం బియ్యం, పప్పులు, నూనె, కూరగాయలు, పండ్లు, పాలు, చక్కెర, టీ, కాఫీ మొదలైన వాటిని మనం ప్రతిరోజు ఉపయోగిస్తున్నాం. ఇందులో చాలా వస్తువులు రైతులు పండిస్తారు. కొన్ని ప్రాసెసింగ్ అయి వివిధ మార్గాల ద్వారా మనకు చేరుతాయి. ఇప్పుడు మనకు కావాల్సిన బియ్యం, పప్పులు ఇవన్నీ రైతులు పండించడం ద్వారా అట్లా ఆహారం తినడానికి దొరుకుతుంది. టీ, కాఫీలు ప్రాసెసింగ్ అంటే అవి ఇంకో మార్పు చెంది మళ్ళా మనకు దొరుకుతుంది. ఇవన్నీ మనకు లభిస్తున్నాయి కదా! ఇవి ఎట్లా వస్తున్నాయి? ఎక్కడి నుంచి మనకు అందుతున్నాయి అనేది లెసన్. ప్రజలు వ్యవసాయ ఉత్పత్తులను వీధులలో అమ్మేవారి నుండి సంతలు, చిన్న దుకాణాల దగ్గర నుంచి పొందుతారు. ఈ మధ్య కాలంలో రైతులు కూడా రైతు బజార్‌లో పండ్లను, కూరగాయలను అమ్ముతున్నారు. ఈ ప్రజలకు ఎట్లా అందుతున్నాయంటే వ్యవసాయ ఉత్పత్తులు అనేటివి వీధులలో అమ్మేవారు ఇప్పుడు మనకు వీధులలో అమ్మడానికి వస్తారు కదా వాళ్ళ దగ్గర నుంచి అంగడి సంతలలో చిన్న మార్కెట్లు అయితే వాళ్ళ చిన్న దుకాణాల దగ్గర నుంచి పొందుతారు. ఇంకా రైతులు కూడా రైతు బజార్లలో వాళ్ళే స్వయంగా వచ్చి అంటే పండించిన వాళ్ళే వచ్చి అమ్మడం కూడా జరుగుతుంది. పట్టణంలో చాలా మంది వర్తకులు శాశ్వత స్థలాలు పురపాలక సంస్థల లేదా ప్రైవేటు దుకాణదారుల ద్వారా కానీ అద్దెకు తీసుకుంటారు. కొందరేమో పంచాయతీ లేదా నగర పాలకుల దగ్గర కొంత డబ్బు చెల్లించి వ్యాపారం చేసుకుంటారు. మరికొందరు వారి సొంత షాపులలోనే వర్తకాన్ని నిర్వహిస్తారు. అంటే వాళ్ళ సొంత షాపులలోనే అమ్ముకుంటారు. కొందరేమో పురపాలక సంఘానికి డబ్బులు కట్టి రెంట్ ఇట్లా ఉంటారు అన్నట్టు. ఈ లెసన్లోకి వస్తే 8.1 వీధులలో కూరగాయల అమ్మకం. మన వీధులలోకి ఎట్లా కూరగాయలు అమ్మడానికి వస్తారు అనేది మన ఇంటికి వస్తారు కదా అట్లా. అలా ఒక సంచార వర్తకులు అంటే ఇంటింటికి ఇట్లా తిరిగి అమ్ముతారు అన్నట్టు వాళ్ళు. గౌరీ వంటి సంచార వర్తకులు అనేక జీవన సమస్యలను ఎదుర్కొంటున్న అప్పుల పాలు అవుతున్నారు. గౌరీ అనే పర్సన్ ఉంది. ఆమె శ్రీపురం గ్రామంలో గౌరీ నివసిస్తుంది. ఆ ఇంటింటికి తిరిగి కూరగాయలు అమ్ముతుంది. ఆమె ఏ సీజన్లో లభించేవి అవి పట్టణంలో వర్తకుల దగ్గర కొని నెత్తి మీద బుట్ట పెట్టుకొని అమ్ముతుంటుంది అన్నట్టు. ఇంకా ఏం చేస్తుందంటే పొద్దున 4 గంటలకే లేచి కూరగాయల టోకు వర్తకుల దగ్గరకు పోయి కొనుక్కొని 20 ఇట్లా పోను రానమ్మకి రూ. 20 ఖర్చు అవుతుంది. కొనుక్కొని గల్లీ గల్లీ తిరుక్కుంటా అమ్ముతుంటది. ఒక్కొక్కసారి టమాటాలు కొన్నదనుకోండి, టమాటాలు రూ. 10 కిలో అమ్ముతది. ఒక్కొక్కసారి రూ. 100 కిలో, రూ. 100 10 కిలోల టమాటాలు రూ. 100 కొని రూ. 15 కిలో చొప్పున అమ్ముతుంటది. ఒక్కొక్కసారి టమాటాలు పాడైతే రూ. 10కి అమ్ముతది. ఒక్కొక్కసారి రూ. 5కి అమ్ముతది. ఆమెని మరి ఇట్లా అమ్మకపోతే అవి పాడైపోతాయి. ఆమెకు కనీసం ఫ్రిడ్జ్ సౌకర్యం కూడా ఉండదన్నట్టు. రోజుకు 100-150 సంపాదిస్తది. ఆమెకి హెల్త్ గిట్ల ఏదన్నా అయితే మళ్ళా వడ్డీ వ్యాపారుల దగ్గరకి డబ్బు అడుక్కుంటే ఇస్తారు. కానీ 450 ఇచ్చి మళ్ళా తర్వాత రోజు 500 ఇయ్యమంటారు. అట్లా ఉంటదన్నట్టు. అట్లా కూడా ఆమెకు మోసమే జరుగుతుంటది. ఇగ వీళ్ళకు ఏందంటే అప్పులు, సమస్యలు, ఆహారం సరిగ్గా ఉండకపోవడం, రోజు తిరగడం వాళ్ళు ఒక్కరోజు పడుకున్న వాళ్ళకు కష్టమే అన్నట్టు. రోజు పని చేయడం వల్ల అలసిపోవడం, అనారోగ్యం పాలవడం అవన్నీ జరుగుతాయి అన్నట్టు. ఇవి బ్యాంకులు లాంటి చిన్న వ్యాపారులకు అప్పులు ఇవ్వవు. అందువల్ల వాళ్ళు వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తీసుకొని వాళ్ళకు వడ్డీ అసలు చెల్లించడానికి సంపాదనలో ఎక్కువ బాగానే చెల్లిస్తుంటారు. నెక్స్ట్ చిన్న వ్యాపారం. చిన్న వ్యాపారులకు కూరగాయలు నిల్వ చేసుకోవడానికి రిఫ్రిజిరేటర్ వంటివి ఉండవు. మిగిలిపోయిన వస్తువులు నిల్వ చేయకపోవడం వల్ల తక్కువ ధరకే అమ్మవలసి వస్తుంది. ఇది వాళ్ళ సమస్య. నెక్స్ట్ సంత. సంత అంటే ఏంటిదో తెలుసుకుందాం. నిర్దేశిత ప్రాంతాల్లో నిర్దేశించిన రోజున వర్తకులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారుస్తూ వస్తువులను అమ్ముతారు. ఒక ప్లేసు పేరు చెప్తారు. ఆ ప్లేస్‌లో అందరూ పోయి అమ్ముకుంటారంట వాళ్ళ ఉత్పత్తులను. సంతలలో అమ్మేవారు వర్తకులు పట్టణాలలో లేదా నగరాల్లో ఉండే టోకు దుకాణాల నుంచి కొనుగోలు చేసి టోకు అంటే హోల్‌సేల్ షాపుల టైప్ అన్నట్టు. టోకు దుకాణాల నుంచి కొనుగోలు చేసి పెద్ద మొత్తంలో ప్రజలు గుమిగూడే సంత ప్రాంతాలకు చేరుస్తారు. మన దేశంలో సుమారు 25,000కు పైగా సంతలున్నాయి. నెక్స్ట్ చౌటుప్పల్లో ఆదివారం సంత గురించి తెలుసుకుందాం. చౌటుప్పల్లో యాదాద్రి జిల్లాలో ఒక గ్రామం. ఇక్కడ 200కి పైగా వర్తకులు ఆదివారం కూరగాయలు, పండ్లు, వస్త్రాలు, మాంసం, చేపలు, ఎండు చేపలు ఇక మొత్తం అవసరం ఉన్నాయి. సౌందర్య లేపనలు మొదలైన వస్తువులు అనేవి మనకు అంగడిలో ఇక మనకి ఏమేమి అవసరం ఉంటే అవన్నీ మనకు సంతలో దొరుకుతాయి అన్నట్టు. గేదెలు, మేకలు, గొర్రెల వ్యాపారం కూడా జరుగుతుంది. ఇవన్నీ అమ్మడానికి ప్రత్యేక స్థలాలు ఉన్నాయి.
జంతువులు ఎట్లా అవుతాయంటే అక్కడ జంతువుల వ్యాపారానికి వాటిని నిలుపుకోవడానికి షెడ్లు కూడా ఉన్నాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి 40 గ్రామాల ప్రజలు ఈ వస్తువులు కొనడానికి వస్తుంటారు. చుట్టుపక్కల 40 గ్రామాల నుంచి ప్రజలు వస్తుంటారు. ప్రజలు వస్తేనే కదా అది అందరికి విలువ ఉండేటట్టు సంత జరుగుతుంది. నెక్స్ట్ ఇంద్ర అనే ఎండుమిర్చి వ్యాపారి గురించి తెలుసుకుందాం. ఇంద్రకు 36 సంవత్సరాలు ఉన్న ఆవిడ, ఆమె 10వ తరగతి వరకు చదువుకుంది. ఆమెకి 2 పిల్లలు. వాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి పోతారు. ఈమె ఎండుమిర్చి అనేది చాలా సంవత్సరాల నుండి అమ్ముతుంది. ఇంద్ర అనే ఎండుమిర్చి వ్యాపారి గురించి తెలుసుకుందాం. ఇంద్రకు 36 సంవత్సరాలు. ఆమె 10వ తరగతి వరకు చదువుకుంది. 2 పిల్లలు, ఒక పాప బాబు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళిపోతారు. ఈ ఎండుమిర్చి అనేది ఆమె చాలా సంవత్సరాల నుండి అమ్ముతుంది. ఆమె 50 కిలోమీటర్ల అంటే ఈ వల్ల చౌటుప్పల్ కాదు, కట్టగూర అనే విలేజ్ నుండి 50 కిలోమీటర్స్ ఉంటుంది చౌటుప్పల్కి. అక్కడ నుండి వచ్చి వ్యాపారం చేసుకుంటుంది. ఈమె వాళ్ళ తండ్రి దగ్గర వ్యాపారం నేర్చుకుంది అన్నట్టు. ఈమె ఒక వారంలో 4 సంతలకు పోతుంది. 3 పెద్ద గ్రామాలకు వెళ్ళి అమ్ముడు. సంతలు అంటే అంగట్లో అమ్ముడు. అట్లా 4 సంతలకు, 3 పెద్ద గ్రామాలకు వెళ్ళి అమ్ముతుంది. మొత్తం 4 వారం రోజులు ఏదో ఒక ఏరియాకి వెళ్ళి అమ్ముతారు. ఆదివారం చౌటుప్పల్ల, సోమవారం ఆత్మకూరులో, మంగళవారం ఏదైనా పల్లెటూరు పోతుంది. తర్వాత బుధవారం అమ్మనబోలు, గురువారం మునుగోడు, శుక్రవారం నార్కెట్పల్లి, శనివారం కట్టగూరు. ఇట్లా ఒక్కొక్క డే రోజు ఒక్కొక్క ఏరియాకి వెళ్ళి అమ్ముకుంటుంది అన్నట్టు. ఫోన్ ఆర్డర్ ద్వారా ఎలాంటి పరిశీలన లేకుండా తీసుకోవడం వల్ల కొన్ని సమయాలు నాణ్యత లేని సరుకు వల్ల నష్టపోతుంది. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మాకు గిన్ని మిరప సంచులు కావాలని ఆర్డర్ పెడతారు. అవి వస్తే వాళ్ళు అమ్ముకుంటారు. ఒకసారి సంచులలో ఎట్లుంది అనేది వాళ్ళు చూసుకోరు కదా. అట్లే మాకు నాణ్యత లేని సరుకు కూడా వస్తుంటుంది. అట్లా కూడా కొంచెం నష్టం జరుగుతుంది. వ్యాపారం కొనసాగించడానికి తాను స్వయం సహాయక బృందం నుంచి, అంటే గ్రూప్లు ఉంటాయి కదా, ఇంకా మహిళ అందరూ ఒక 15 నుంచి 20 మంది సభ్యులు ఉంటారు. వాళ్ళకి తక్కువ వడ్డీకి డబ్బులు ఇస్తుంటారు అన్నట్టు ప్రభుత్వం. స్వయం సహాయక బృందం నుంచి 30,000 అప్పు తీసుకుంది. ఆమె తన అప్పును ప్రతి నెల 1,200 రూపాయల చొప్పున చెల్లిస్తుంది. అంటే 100కు 25 పైసల వడ్డీ మాత్రమే చెల్లిస్తుంది అన్నట్టు. ఇది ప్రభుత్వ పథకం వల్ల ఆమెకు కావాల వడ్డీ మాత్రమే ఉంటుంది అన్నట్టు. ఈ వడ్డీ వ్యాపారుల దగ్గర ఒకవేళ ఆమె తీసుకుంటే అదే డబ్బుకు 100కు 3 రూపాయలు వసూలు చేస్తారు. అట్లా ఆమెకు నష్టం అవుతుంది. ఒకవైపు వ్యవసాయ ఉత్పత్తులైన మిర్చితో పాటు పారిశ్రామిక ఉత్పత్తులైన బట్టలు, రెడీమేడ్ వస్తువులు, బిందెలు, పరికరాలు, ప్లాస్టిక్ వస్తువులు మొదలైన వస్తువులు కూడా ఇక్కడ సంతలలో అమ్ముతారు. ఇక అన్ని వస్తువులు దొరుకుతాయి అన్నట్టు సంతలో. వర్తకులందరూ గ్రామ పంచాయతీకి 10 రూపాయల చొప్పున చెల్లిస్తారు. అంటే అక్కడ అమ్ముకోవడానికి ఒక చిట్టి అని కడతారు అన్నట్టు. 10 రూపాయల చొప్పున కడతారు. ఇక్కడ ఈ మార్కెట్లో 4 వంతు మొత్తం ఉంటే 3 వంతుల మంది స్త్రీలు ఎక్కువ మంది కూర్చొని అమ్ముతుంటారు అన్నట్టు. ఈ తెలంగాణలో రైతు బజార్లు ఎట్లున్నాయంటే వ్యవసాయ ఉత్పత్తులైన ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు టోకు వర్తకులు అమ్ముతుంటారు. చిన్న వర్తకులు వీటిని కొనుగోలు చేసుకొని వినియోగదారులకు అమ్ముతారు. దాన్ని మార్కెట్ విధానం అంటారు. టోకు వర్తకుల నుంచి అంటే హోల్సేల్ షాప్లో వీళ్ళు ఓన్లీ చిన్న వర్తకులు మళ్ళీ ఈ వినియోగదారులకు అమ్మడం అన్నట్టు. ఇక్కడ ఎట్లా అంటే డైరెక్ట్ ఉత్పత్తిదారు నుంచి వినియోగదారుడు అమ్ముడు ఉండదంటే ఎక్కడ అమ్ముతారు డైరెక్ట్ ఉత్పత్తిదారు నుంచి వినియోగదారుడు అంటే రైతు బజార్లలో రైతులు డైరెక్ట్ వాళ్ళు ఉత్పత్తి చేస్తారు కదా, వాళ్ళే డైరెక్ట్ వచ్చి ఈ వినియోగదారునికి అమ్మచ్చు అన్నట్టు. కానీ ఈ ప్రాసెస్ చాలా తక్కువ ప్లేస్లలో జరుగుతుంటుంది. మొదట్లో ప్రభుత్వ ఉద్యోగులు మా గ్రామానికి వచ్చి బజార్ను నడిపారు. తర్వాత మా పేరు, చిరునామా, ఉత్పత్తి చేసే పంట, భూమి వివరాలతో కూడా గుర్తింపు కార్డు ఇచ్చారు. వీళ్ళకి ఫస్ట్ ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ గ్రామానికి వచ్చి బజార్ నడిపేటోళ్ళు. కానీ ప్రజెంట్ ఏమైందంటే వాళ్ళకి ఒక గుర్తింపు కార్డు ఇచ్చారు అన్నట్టు. దాంట్లో వాళ్ళ పేరు, చిరునామా ఇచ్చి వాళ్ళు ఏ పంట పండిస్తారు, ఏం అమ్ముతారు అనేది రాసి ఉంటుంది. ఆ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ రైతు బజార్లకు వచ్చి అమ్ముకోవాలన్నట్టు. మళ్ళీ రైతు బజార్ కూడా ప్లేస్ ఎట్లా అంటే ఎవరి ముందైతే వాళ్ళదే షాప్ అన్నట్టు. ఆ రోజు వాళ్ళే అమ్ముకోవడం అన్నట్టు. ఉత్పత్తులకు ధరలు ఎట్లా అంటే వాళ్ళు తెచ్చిన ఉంటుంది కదా సరుకు, దానికి ఎట్లా రేటు అంటే వాళ్ళకి ఒక కమిటీ ఉంటుంది. అందులో 3 రైతులు ఉంటారు, ఇంకా ఉద్యోగులు కూడా ఉంటారు. వాళ్ళు రేట్ అనేది నిర్ణయిస్తారు అన్నట్టు. రైతు బజార్లో టోకు వర్తకుడి దగ్గర కొనే ధర కంటే 20% ఎక్కువ పెట్టి చిల్లర అమ్మే ధరలకు 20% తక్కువగా ధర నిర్ణయించడం జరుగుతుంది. ఈ రైతు బజార్కి ఎప్పుడైనా వీళ్ళు లేటుగా వస్తే, ఇక ఆలస్యంగా వస్తే వాళ్ళకు సరైన ప్లేస్ దొరకదు. ఏదో మూలకు కూర్చుంటే సరిగ్గా గిరాకీ కాదు. అంటే మనం పాయింట్అవుట్గా ఉంటేనే కదా మన సరుకులు అమ్ముడు పోతాయి. మూలకు కూర్చుంటే సరిగ్గా గిరాకీ కాదు, ఏదో మూలకు కూర్చోవాలి. వాళ్ళు తెచ్చుకుని ఇప్పుడు సరుకులు అందడానికి వాహనాలు నిలపడానికి కూడా సరిపడే స్థలం ఉండదు. ఇది వాళ్ళ సమస్యలు. ఈ లెసన్ ఇంకా ఉంది, కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచ్.